సుష్మా గారు టెర్రస్ గార్డెన్ అండి. టెర్రస్ గార్డెన్ చూడాలనే ఉద్దేశంతో నేను కర్నూలు వచ్చాను. ఈ మధ్య మనకి లోకల్ పేపర్ లో వీళ్ళ టెర్రస్ గార్డెన్ గురించి ఎక్కువ చూపిస్తున్నారు. మీ టెర్రస్ గార్డెన్ గురించి ఈనాడు పేపర్ లో మీ టెర్రస్ గార్డెన్ గురించి ఉందండి. ఈ టెర్రస్ గార్డెన్ అందరికీ చూపిస్తే అందరికీ యూస్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతో మీ గార్డెన్ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. అసలు మీరు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫా లేకపోతే ఏంటి? గత 3 సంవత్సరాల నుంచి టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేశాము. నా పేరు సుష్మా, మా ఆయన పేరు ఎల్లప్ప. మా ఆయన గోల్డ్ స్మిత్ వర్కర్. ఇక్కడ వర్క్ చూసుకుంటాడు, ఇక్కడ మిద్దె తోట చూసుకుంటాడు. నేను స్టార్ట్ చేసి ఆయన చేతిలో పెట్టాను. నేను కొంచెం రెంట్ హౌస్ లో ఉన్నప్పుడు కొద్దిగా చిన్న చిన్న పూల మొక్కలు అట్లా పెట్టుకునేదాన్ని. కొంచెం వెజిటేబుల్స్ పెట్టుకుందాం అనుకున్నా, ఒక వంకాయ వచ్చింది, కొంచెం తోటకూర, అట్లా అన్ని కొద్దిగా చిన్న చిన్నగా చేసుకున్నా. రెంట్ హౌస్ నుంచి ఖాళీ చేసి మా సొంత హౌస్ కి వచ్చినాక మేము కొన్ని మొక్కలు పెట్టుకున్నాం. తర్వాత నాకు కొంచెం హెల్త్ బాగాలేక మా ఆయన చేతిలో పెట్టేసిన. కొద్ది నీళ్లు పోయి అంటే ఆయన నిత్యం ఆయననే చూసుకోవడం జరిగింది. ఎల్లప్ప గారు చెప్పండి, మీ తోట గురించి, మీరు ఇట్లంతా గ్రో చేస్తున్నారు, ఏమేమి టెక్నిక్స్ వాడుతున్నారు? ఇంత ఈల్డ్ అనేది నేను ఎక్కువ చూస్తున్నానండి. వెజిటేబుల్స్ కానీ ఫ్లవర్స్ కానీ డైలీ నేను చూస్తూ ఉంటాను. మీరు ఏమేమి అంటే కేర్ తీసుకుంటున్నారు? కెమికల్స్ వాడుతున్నారా లేదా ఆర్గానిక్ వేనా? అసలు మీరు ఏంటి అనేది కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి. మా మిస్సెస్ తర్వాత నేను హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను అనమాట నా గార్డెన్ ని. తర్వాత వచ్చేసి ఒక్కొక్క ప్లాంట్ ఇట్లా తెచ్చుకోవడము, ఇంట్రెస్ట్ రావడంతో నేను ఇలా కాదు ఒక మోడల్ గా బాగా ఒక ప్యాషన్ గా చేద్దాం గార్డెనింగ్. యాక్చువల్లీ నేను కూడా ఫస్ట్ ఏం తెలియదు, నాకు కూడా ఈ గార్డెనింగ్ గురించి అసలు నాకు టచ్ చేయలేదు. కానీ ఒకటొకటి కనుక్కోవడము, తెలుసుకోవడము, వాళ్ళని చూసి వాళ్ళు ఎట్లా గార్డెనింగ్ చేస్తున్నారని మేము కూడా ఆర్గానిక్ వేలోనే, ఏ కెమికల్ వాడకుండా ఆర్గానిక్ వేలోనే మేము గార్డెనింగ్ చేస్తున్నాము. వచ్చేసి లాంగ్ పర్పుల్ మేడం. ఇది ఒకటే ప్లాంట్ మేడం. ఇది యాక్చువల్లీ 2 years ఏజ్డ్ ప్లాంట్. యాక్చువల్లీ అయితే ఈ ఏజ్ కి ఇంకా రావు కాపు. జనరల్ గా చెప్పాలంటే మీరు చూడండి, టబ్బు కూడా చాలా చిన్న సైజ్ టబ్బు. ఇది పెరుగు బకెట్ సైజ్ టబ్బు, 50 రూపాయల టబ్బు. కానీ ఒకే ప్లాంట్ లో చూడండి మీరు ఎన్ని బ్రింజల్స్. ఇది వచ్చేసి మాకు దాదాపు ఒక 10 times మాకు కాపు ఇచ్చింది మేడం ఈ ప్లాంట్ అనేది. మేము ఏం లేదు మేడం, జనరల్ గా దీనికి బలం కోసం మేము బోన్ మిల్, వర్మి ఇలాంటివి వేస్తాము. పెస్ట్ కి అయితే నీమ్ ఆయిలే మేడం. జనరల్ గా నీమ్ ఆయిల్, పెస్ట్ ఆయిల్ స్ప్రే. మాకు యాక్చువల్లీ పెస్ట్ అనేది చాలా తక్కువ వస్తుంది మేడం. ఎందుకో పెస్ట్ లేదు మేడం. కేర్ తీసుకుంటాం. జనరల్లీ నేను డైలీ 1 hour స్పెండ్ చేస్తాను పైన. ప్రతి ఒక్క ప్లాంట్ ని గమనించడం జరుగుతుంది. ప్రతి ఒక్క ప్లాంట్ ని నేను టచ్ చేస్తాను రోజు డైలీ. మిల్లీ బగ్స్ అన్ని కింద, ఆకు కింద వస్తాయి మేడం. ఇక్కడ చూడండి అసలు ఎంత పెద్ద సైజు లో ఉన్నాయి. ఇది యాక్చువల్లీ మేము వెయిట్ చేయడం కూడా జరిగింది. ఒకటి కట్ చేసి ఇంకా 2-3 ఫ్రూట్స్ మేము హార్వెస్ట్ చేసుకున్నాం మేడం. ఇదే సైజ్ వచ్చింది. ఇది వచ్చేసి ఏదో మేడం అలహాబాద్ సఫోదను, తైవాన్ జామను, లైట్ పింక్ కలర్ వస్తుంది. వచ్చేసి 250 grams ఉంది మేడం ఒక్కొక్క ఫ్రూట్. అంత చాలా స్వీట్ గా ఉంది మేడం. అసలు మేము ఆ టేస్ట్ మేము వర్ణనాతీతము, మీరు చెప్పలేము అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయినాము. ఫ్రూట్స్ కూడా అవును మేడం. అన్ని 100 rupees, 50 rupees స్టెప్స్ యూజ్ చేసినాం మేడం మేము. ఈ స్టార్ ఫ్రూట్స్ ఎంత బాగా వచ్చిందో. స్టార్ ఫ్రూట్స్ కూడా స్వీట్ స్టార్ ఫ్రూట్ మేడం. ఇది 5 months బ్యాకే మేడం. రైనీ సీజన్ స్టార్టింగ్ లోనే ప్లాంట్ తెచ్చినాం. చిన్న ఉండింది ప్లాంట్. కానీ మాకి ఫస్ట్ పూత రావడమే మాకి ఫ్రూట్స్ పాప వచ్చింది మేడం. చాలా బాగా వచ్చింది. ఇది కూడా 100 rupees టబ్ లో వేయడం అన్ని 100 rupees టబ్. చాలా బాగుంది. అది వచ్చేసి బజ్జీ మిర్చి మేడం. బజ్జీ మిర్చి చాలా మంచి సైజ్ అవుతుంది. ఇది సీడ్స్ కోసం వదిలిన మిర్చి. చూడండి ఎంత సైజ్ ఉందో. ఇది మామూలు నాటు పాల సపోటా మేడం. ఇది 2 years ప్లాంట్. ఇది కూడా మాకు ఇయర్ బాగా కాపు వచ్చింది మేడం. అక్కడక్కడ ఒక 10 fruits ఉన్నాయి మేడం. పాల సపోటా మేము వచ్చేసి నర్సరీలో, ఒకే నర్సరీలో కాకుండా
అక్కడక్కడ మేము సర్చింగ్ చేస్తుంటాం మేడం. ఏ ప్లాంట్ ఏ నర్సరీలో ఎక్కడ బాగుంటుందో అక్కడ మేము సెర్చ్ చేసుకొని మేము చూసి తీసేసుకుంటూ ఉంటాం మేడం. జనరల్ గా అయితే మేము ఎక్కువ నేచర్ గ్రీన్ నర్సరీ అని మా కర్నూలులో ఉంది మేడం, నందికొట్కూరు రోడ్డుకి. అక్కడ తీసుకుంటుంటాం మేడం. ఫ్రూట్ ప్లాంట్స్ ఒకటి వైట్ కాకర ఉంది మేడం. ఇది కూడా సపోటా బ్రాంచ్. 100 రూపీస్ టబ్ లో చాలా బాగా వచ్చాయి సపోటాస్. చూడండి అసలు మనకి పిందులు అంతా చిన్న చిన్నవి, ఫ్లవరింగ్ కూడా చాలా బాగా వచ్చింది. ఇది వచ్చేసి స్వీట్ లెమన్ మేడం. అలాగే తినొచ్చు అంటారు కదండి, డైరెక్ట్ గా మనం అలాగే నోట్లో పెట్టేసుకోవడం. అట్లనే నమిలేస్తే మనకి తోలు అనేది స్వీట్ ఉంటుంది మేడం, లోపల జ్యూసీగా ఉంటుంది. అది కొంచెం పులిపే ఉంటది కానీ తోలుతో కలిపి తింటే మనకి స్వీట్ గా అనిపిస్తుంది. టేస్ట్ చేస్తున్నాను, ఎలా ఉంటుందో చూసి మీకు చెప్తాను. ఇలాగే తినేయచ్చా? అలాగే తినేయచ్చు మేడం. పుల్లగా అయిపోయి మళ్ళీ మేడం మీరు తిని చూడండి మేడం, తిన్నాక చెప్తారు. పుల్లగా ఉంది, చాలా పుల్లగా ఉంది. తోలు కొంచెం టైం కి తర్వాత మీకు ఇలా తినేయడమే మేడం. ఇప్పుడు మీకు ఫ్లేవర్ చేంజ్ అయిపోయింటది మేడం. పుల్లగా ఉందండి, పుల్లగా ఉంది. ఆ జ్యూస్ పులుపు ఉంటుంది మేడం, తోలు వచ్చేసి మనకి స్వీట్నెస్ లాగా వస్తుంది మేడం. ఇది వచ్చేసి చెర్రీ టమాటాలు చూడండి, మనకి చాలా బాగా ఇప్పుడు మనకి వింటర్ కాబట్టి ఈ సీజన్ లో చాలా బాగా వస్తాయి. ఒకే ప్లాంట్ చూడండి, ఇది ఒకే ప్లాంట్ వచ్చేసి మనకి 100 రూపీస్ టబ్ లో ఒకే ప్లాంట్ లో మనకి ఇంత గుబురుగా కాపు వస్తుంది. చాలా బాగా ఫ్లవరింగ్ అయితే ఫుల్ గా వచ్చింది. అవునండి, ఇక్కడ చూస్తున్నారు కదా అసలు చూడండి, చాలా బాగా వచ్చింది. టమోటాస్ చాలా బాగుంటాయి, అలాగే పూత కూడా చాలా బాగుందండి. ఓన్లీ వన్ ప్లాంట్ అన్నమాట ఇది. ఇక్కడ నిమ్మగానే ఇది వచ్చేసి పసుపు మేడం. ఇది మేము రైనీ సీజన్ లో అట్లా వేసుకుంటాం మేడం పసుపు. మాకు వచ్చేసి ఏప్రిల్ మేలో మేము సమ్మర్ లో ఇది అయిపోతుంది కాపు. మాకు వచ్చేసి నెక్స్ట్ లాస్ట్ టైం కూడా ఒక 5 కిలోస్ దుంపలు మాకు వచ్చేసినాయి 2 టబ్బుల్లో. మేము దాన్ని ప్రాసెస్ చేసి పసుపు కూడా మేము ఆర్గానిక్ పసుపు తయారు చేసుకోవడం జరిగింది. చాలా బాగా ఘాటుగా చాలా బాగా వస్తుందండి పసుపు. దీనికి ఏం చీడపీడలు కూడా ఎక్కువ ఉండవు పసుపుకి, కాబట్టి ఎవరైనా వేసుకోవచ్చు అన్నమాట. గార్డెనింగ్ వాళ్ళు, మిద్దె తోట వాళ్ళు కంపల్సరీ వేసుకోండి. వంకాయ సూపర్ అండి. వంకాయలు వచ్చేసి ఒక 5-6 వెరైటీస్ ఉన్నాయి వంకాయలు మా దగ్గర. అసలు పెస్ట్ లేదు, పెస్ట్ వచ్చేసి మేము నీమ్ ఆయిలే మేడం. యాక్చువల్లీ మాకు పెస్ట్ ఎక్కువ రాదు, ఎందుకో తెలియదు. పెస్ట్ వస్తే కూడా మేము నీమ్ ఆయిల్, పెస్ట్ ఆయిల్ అని ఉంది, పెస్ట్ ఆయిల్, నీమ్ ఆయిల్, పుల్లని మజ్జిగ ఇలాంటివి స్ప్రే చేసుకుంటాం. ఆర్గానిక్ వేలోనే స్ప్రే చేయడం జరుగుతుంది. ఇది గడ్డి కాదు మేడం, ఇది వచ్చేసి దర్భ గడ్డి. ఇది మా ఏరియా వాళ్ళందరూ మా దగ్గరనే వచ్చి గ్రానం వస్తుందంటే ఇంకా మా దగ్గరకే వచ్చి అట్లా కూడా ఫేమ్ అయినాం అనమాట మేడం. మదనపల్లి టమోటా లాగా ఉంది కదా ఇవి. వెరైటీ అయితే తెలియదు మేడం మాకి, జనరల్ గా వేసినాము. చెర్రీ టమోటా గానీ ఉందండి ఇక్కడ. చెర్రీ టమోటాస్ గానీ ఉన్నాయి చూడండి. నేతి బీరకాయలు, దొండకాయలు, నేతి బీరకాయలు, కాకరకాయలు, ఇక్కడ చిక్కుడు మేడం. ఇది 365 చిక్కుడు అండి. ఇది కాదు మేడం, ఇది వింటర్ సీజన్ లో వచ్చింది. ఇది వింటర్ లో బాగా వచ్చింది పూత. దబ్బ చిక్కుడు కాయ వెడల్పు ఉంటుంది మేడం. కాయ అనేది వెడల్పు ఉంది, పూత బాగా వచ్చింది మేడం. మేము కూడా ఇప్పుడు వరకు పూతనే లేకపోయింది. మేము రాలేదు అని తీసేద్దామా అన్నట్టు అనుకున్నాము, కానీ ఇప్పుడు మాకి వింటర్ లో వచ్చేసి చాలా బాగా కాపు చాలా బాగా వచ్చింది. చిక్కుడు గుత్తి బాగా వచ్చింది, కాపు చాలా బాగా వచ్చింది. దీంట్లో 5 కలర్స్ ఉన్నాయి చామంతులు చూడండి, అసలు గుత్తులుగా ఎంత బాగా వచ్చాయో. అంటే ఈ టబ్ 100 రూపీస్ టబ్ లో 100 కాదు మేడం, ఇది 50 రూపీస్ టబ్. ఇది వచ్చేసి మా సిటీజీ గ్రూప్ అని ఉంది మేడం. సిటీజీ గ్రూప్, ఈ సిటీజీ గ్రూప్ వారు మాకి కొన్ని ప్లాన్స్ అప్పుడప్పుడు మాకి షేర్ చేస్తుంటారు మేడం. దాంట్లోనే మాకి 15 వెరైటీస్ కలర్స్ చామంతి ప్లాంట్స్ చిన్న చిన్న శాప్లింగ్స్ ఇవ్వడం జరిగింది.
అప్పుడు మేము వేసుకునేది మేడం ఇది. ఇప్పుడు అన్ని ఫ్లవరింగ్ స్టార్ట్ అయినాయి. ఇందులో దాదాపు ఒక 10 వెరైటీస్ ఉన్నాయి మేడం. ఇది ఒకటే టబ్బులో చాలా బాగా వచ్చినాయి. ప్రతి ఒక్క కలర్ ఉంది. గ్రీన్ చామంతి కూడా ఉంది చూడండి. దీన్ని మనం ఇట్లా ఫ్లవరింగ్ రావడానికి మీరు ఏమి ఇస్తున్నారండి కొద్దిగా చెప్పండి. ఫ్లవరింగ్ కోసం నేను మాక్సిమం వేస్ట్ డీకంపోజర్ యూజ్ చేస్తాను మేడం. వేస్ట్ డీకంపోజర్ మనం సాయిల్ లో వేస్తే సాయిల్ బాగా గుల్లగా తయారైతుంది సాయిల్. ఆ సాయిల్ గుల్లతనం వల్ల మనకు ఫ్లవరింగ్ అనేది బాగా అంటే మట్టిలో ఉన్న పోషకాలు అబ్జర్వ్ చేసుకుంటాయి ప్లాంట్స్ తొందరగా. ఫ్లవరింగ్ కూడా బాగా వస్తుంది. హెల్తీగా కలర్ఫుల్ గా వస్తాయి అన్నమాట. ఫ్లవర్స్ బ్రష్ తో మనం ఇట్లా అనేస్తారా? పాత బ్రష్ ఏదన్నా ఉంటే మనం టూత్ బ్రష్ తో ఇట్లా అనేస్తే పోతుంది. మనం పెద్దగా పెస్ట్ కొట్టడం అవసరం ఉండదు. మందారానికి గానీ అన్ని ఫ్లవర్ మొక్కలకు కూడా అంతే మేడం. సూపర్. ఏ వంకాయలు ఇవి వెరైటీ? ఇది వచ్చి పోలూరు వంకాయ మేడం. ఇది మన నాటు పోలూరు వంకాయ అంటారు కదా, ఆ వెరైటీ అన్నమాట. మీకు ఇప్పుడు ఇక్కడ ఇంకొక వెరైటీ చూపిస్తా మేడం. ఇక్కడ చూడండి మేడం, మా గార్డెన్ లో కొన్ని వెరైటీస్ వంకాయలలో ఇది ఒక వెరైటీ వంకాయ. అది దాచిపెట్టుకుంటది అనమాట. చూడండి ఈ వెరైటీ బ్రింజల్ వచ్చేసి నేను 500 గ్రామ్స్ అంటే 1/2 కిలో వంకాయ కూడా నేను పండించడం జరిగింది. వచ్చేసి యాపిల్ బేర్ మేడం మా మిద్దె తోటలో. జస్ట్ వచ్చేసి 4 months అయింది మేడం మేము ప్లాంట్ తెచ్చి. ఒకటే స్టెమ్ చిన్న కొమ్మ తెచ్చాము నర్సరీలో. చూడండి అసలు హెవీ క్రాప్ వచ్చింది. అసలు మాకే వండర్ అనిపిస్తుంది చూడండి మేడం. అంతా చెట్టు నిండా పళ్ళే. చాలా హ్యాపీగా ఉంది మాకి. ఇది అసలు మొయ్యలేకుండా చూడండి మేడం. కొమ్మ అసలు చాలా బెండ్ అయిపోయింది అనమాట. ఎల్లప్ప గారు, మీ గార్డెన్ చూస్తుంటే నా ఆనందానికి అవధులు లేకుండా ఉందండి. అసలు 1.5 సెంట్ అంటే ఎవరైనా నమ్ముతారా ఫ్రెండ్స్? 1.5 సెంట్లో అసలు టెర్రస్ గార్డెన్ అంటేనే చాలా మనకి ఆశ్చర్యకరం కదా. 1.5 సెంట్లో ప్రతి ఒక్క మొక్క అంటే ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, ఆకుకూరలు కానీ, అలాగే ఫ్లవర్స్ కానీ అన్నీ కనిపిస్తున్నాయండి. అరటి చెట్టు చూడండి, పూజల కోసము ఒక అరటి చెట్టు కూడా వేసుకున్నారు. అలాగే కరివేపాకు చెట్టు కూడా ఉందండి. ప్రతిరోజు మనకి కరివేపాకు అనేది అవసరం కదా. ఆ కరివేపాకు చెట్టు కూడా వీళ్ళు టెర్రస్ గార్డెన్లో వేసుకున్నారు. చాలా సూపర్గా ఉందండి. నాకు విజిట్ చేసిన దానికి చాలా ఆనందంగా ఉంది వీళ్ళ గార్డెన్ చూస్తుంటే. ఈ స్ట్రాబెర్రీ ప్లాంట్స్ మేడం మాకు సిటీజీ గ్రూప్లో ప్లాంట్స్ చిన్న ప్లాంట్స్ ఇచ్చారు ఒకప్పుడు. ఇది 2 months కింద. ఇప్పుడు వచ్చేసి నాకు సక్సెస్ఫుల్గా ఫ్రూట్స్ వచ్చినాయి మేడం. చూడండి చాలా బాగా వచ్చినాయి ఫ్రూట్స్. ఇది వచ్చేసి మన కర్నూలు టెంపరేచర్కి ఇక్కడ కొంచెం టెంపరేచర్ ఎక్కువ మేడం. ఈ టెంపరేచర్కి ప్లాంట్స్ చాలా సెన్సిటివ్, ఇవి ఫేస్ చేయలేవు అసలు. దానికి నేను చాలా కేర్ తీసుకొని ప్లాంట్లని పెంచుకుంటున్నాను. దీంట్లో నేను సక్సెస్ అయ్యాను. చూడండి ఫ్రూట్స్ బాగానే పండించడం జరిగింది. నాకైతే దీంట్లో కూడా సక్సెస్ అయినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేడం. అలాగే ఇక్కడ వచ్చేసి నేను ఇలా బొమ్మలు వేయడం జరిగింది. ఇక్కడంతా చిన్న బొమ్మలు, ఇలా బుద్ధుడు బొమ్మ ఇలా నేనే సొంతంగా వేసుకున్నాం మేడం. ఫ్రెండ్స్ ఇక్కడ గమనించారా, అసలు ఇతను వృత్తిరీత్యా చాలా బిజీగా ఉన్న టెర్రస్ గార్డెన్ పైన ఉన్న ప్రేమతో తన గార్డెన్కి తనే పెయింట్ వేసుకోవడం జరిగింది. అలాగే బుద్ధుడిని కూడా చాలా అందంగా పెయింట్ వేశారండి. కేవలం ఇది ఇష్టం అన్నమాట. ఇష్టంతో మనము ఏదైనా చేయవచ్చు. అలాగే సంకల్పం అనేది చాలా ముఖ్యమండి. పెద్ద ప్లేస్ ఉంటేనే మన మొక్కల్ని గ్రో చేయొచ్చు అని ఏం లేదు. ఉన్న కొద్ది ప్లేస్లో ఇలా వీళ్ళే మనకన్నమాట. చూడండి ఎన్నో రకాల పూల మొక్కలు, కాయగూరల్ని చాలా హెల్తీగా గార్డెన్ని గ్రో చేస్తున్నారు. చూశారు కదండి మా గార్డెన్ ఎలా ఉందో. అన్ని రకాల పూల మొక్కలు, అన్ని పళ్ళ మొక్కలతో కలకల్లాడుతూ ఉందని నేను భావిస్తున్నాను. మీకు ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. మా మేడం వాణి మేడం ఛానల్ని గార్డెనింగ్ విత్ వాణి అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పేది ఏమిటంటే ప్రతి ఒక్కరు ఈ మిద్దె తోటలను ప్రోత్సహించాలి. అందరూ మిద్దె తోటలు పెట్టుకోవాలి. ఎందుకంటే మానసిక ఆనందం కొరకు ఈ మిద్దె తోటలు ఎంతో ఉపయోగపడతాయి. కాబట్టి మనం ప్రతి ఒక్కరం సాధ్యమైనంత వరకు కొంతలో కొంత అయినా కూడా
మనం ఆకుకూరలన చిన్న చిన్నగా పెంచుకుంటే దాని ఆనందం కానీ దానివల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ పెంచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా మిద్దె తోటకు వచ్చి విజిటింగ్ చేసి మా మిద్దె తోటను వీడియో రూపంలో మీకు అందిస్తున్న వాణి మేడంకి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే అండి, సర్వేజన సుఖినో భవంతు.